కేజీఎఫ్ ఫీల్ తీసుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఆ లెవెల్. ఏమైనా చేస్తా సార్, మొత్తం తగలబెట్టేస్తా సార్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఏ హీరోకైనా తన మార్కెట్ పడిపోతుంది అండ్ సక్సెస్ రేట్ డౌన్ అవుతుంది అన్నప్పుడు కంబ్యాక్ ఇవ్వడం కోసం కాస్త గ్యాప్ తీసుకుంటారు. బట్ విజయ్ దేవరకొండ ఈచ్ మూవీకి తీసుకున్న టైం గ్యాప్ ఏదైతే ఉందో అంతే టైం తీసుకుని టేస్ట్ ఉన్న డైరెక్టర్ గౌతమ్ తిరునూరి చేతిలో పడ్డాడు. విజయ్ కి ప్లస్ ఏంటంటే అప్కమింగ్ జనరేషన్ అండ్ యూత్ లో క్రేజ్ ఉండడం. దీనివల్ల తన సినిమాలు ఎన్ని ఫ్లాప్స్ అయినా కూడా విజయ్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే థియేటర్స్ కి ఆడియన్స్ కదులుతున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిరునూరి తీసే సినిమాలు మినిమం కంటెంట్ తో ఉంటాయి. అందులోనూ మళ్ళీ రావా జెర్సీ లాంటి సినిమాలకి కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. బట్ ఏ సినిమా కూడా సూపర్ హిట్ వర్డిక్ట్ అయితే అందుకోలేదు. బట్ ఈసారి అనిరుద్ కూడా మూవీలో యాడ్ అవడం ఎక్స్పెక్టేషన్స్ ని గట్టిగా పెంచిందని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. టైటిల్ వచ్చేసి కింగ్డమ్. మరి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ టీజర్ ఎలా ఉందో, సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉందా లేదా, విజయ్ కంబ్యాక్ ఏ లెవెల్ లో ఉండొచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. టీజర్ లో కాన్సెప్ట్ అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. రాజ్యమైన దానికి కాబోయే రాజు. అయితే హీరో కింగ్డమ్ ని ఏలతాడా లేదా కాపాడతాడా, కింగ్డమ్ దగ్గరికి వెళ్తాడా అనేది మూవీలో చూస్తాం. ఓవరాల్ గా టీజర్ ఎలా ఉంది అంటే సినిమా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే భారీ సెటప్ తో చాలా గ్రాండ్ గా ఒక స్టార్ హీరో నుంచి వచ్చే సినిమా ఎలా అయితే ఉంటుందో ఆ ఫీల్ అయితే తీసుకొచ్చింది. అండ్ టీజర్ లో హైలైట్ వచ్చేసి విజయ్ దేవరకొండ లుక్ అండ్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. బేసిక్ గానే ఎన్టీఆర్ వాయిస్ ఒక రేంజ్ లో ఉంటుంది. బట్ ఈ టీజర్ లో ఎందుకో కేజీఎఫ్ స్టైల్ ని ఫాలో అయినట్టు అనిపించింది. శుభలేఖ సుధాకర్ గారి స్టైల్ ని ఫాలో అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. బట్ స్టోరీని ఇంట్రొడ్యూస్ చేస్తూ హైప్ బిల్డ్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా వాయిస్ ఓవర్ హెల్ప్ అవుతుంది. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఎరులే రక్తం, ఆగిపోని మహాయుద్ధం. అసలు ఈ పదాలు వింటుంటే కేజీఎఫ్ 3 ట్రైలర్ చూస్తున్నామేమో అన్న ఫీల్ అయితే వచ్చింది. డైలాగ్స్ కి తగ్గట్టే విజువల్స్ కూడా ఉన్నాయి. మట్టి కింద మృతదేహాలు, చనిపోయి ఉన్న సైన్యం, అసలు రకరకాలుగా ఉంది. టీజర్ లో చూపించిన ఆయుధాలు, యుద్ధాలు లార్జర్ దెన్ లైఫ్ స్టోరీలా అనిపించాయి. ఇంత భీకర యుద్ధం ఎవరికోసం ఉన్నప్పుడు కనిపించే విజయ్ దేవరకొండ, అక్కడ వినిపించే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ నెక్స్ట్ లెవెల్. అసలు ఒక ప్రాపర్ పాన్ ఇండియా సినిమాకి కనిపించే విజువల్స్, ఆ సెటప్ అండ్ డైలాగ్స్ అన్ని ఈ టీజర్ లో కనిపించాయి. నిజంగానే ఒక కింగ్డమ్ ని చూపించబోతున్నారన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ అండ్ మాడ్యులేషన్ తప్ప ఎప్పుడో 2019లో డియర్ కామ్రేడ్ ట్రైలర్ లో లాస్ట్ చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో అదే ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది. ఇది కొత్త స్టోరీ, కొత్త వరల్డ్, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేప్పుడు అన్ని కూడా ఫ్రెష్ గా ఉండాలి. బట్ విజయ్ దేవరకొండ కనిపించినప్పటి నుంచి ఆ ఫీల్ అయితే కనిపించలేదు. టీజర్ లో విజయ్ దేవరకొండ లుక్ తప్పితే ఏది ఫ్రెష్ గా అనిపించలేదు. బేసిక్ గా విజయ్ దేవరకొండ డీసెంట్ పర్ఫార్మర్. బట్ తన కెరీర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఒక అర్జున్ రెడ్డి విషయంలో తప్పితే ఎక్కడ కూడా పెద్దగా మేకోవర్ అయితే కనిపించదు. యాక్టింగ్ అండ్ మాడ్యులేషన్ అంతా రొటీన్ గా ఉంటుంది. ఇది జస్ట్ టీజర్ కాబట్టి దేన్ని జడ్జ్ చేయకూడదు. గుండుతో కనిపించే హీరో అండ్ జైల్ బ్యాక్ డ్రాప్ చూసిన తర్వాత నాకైతే నిరీక్షణ మూవీనే గుర్తొచ్చింది. బట్ విజయ్ దేవరకొండ లాంటి హీరో ఈ క్యారెక్టర్ చేయడం కాస్త ఫ్రెష్ గా అనిపించిందని చెప్పొచ్చు. మరి కింగ్డమ్ కి కింగ్ గా విజయ్ ఎలా కనిపిస్తాడో చూడాలి. May 30 రిలీజ్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఇంతకుముందే చెప్పుకున్నట్టు గౌతమ్ తిరునూరి కెరీర్లో ఒక్క సూపర్ హిట్ మూవీ కూడా లేదు. అండ్ అనిరుద్ మన దగ్గర టైర్ 2 హీరోలకి పెద్ద హిట్ ఇచ్చిన సందర్భాలు ఎక్కడా కనిపించావు. బట్ ఈ మూవీ చూస్తుంటే గట్టిగా కొట్టేలానే కనిపిస్తున్నారు. ఓవరాల్ గా టీజర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే ఉంది. ఓ పక్క సినిమాపై హైప్ రేంజ్ లో ఉండడంతో బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. టాక్ వస్తే సమ్మర్ లో 300 కోట్లు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది కింగ్డమ్ టీజర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో, హిట్టాక్ వస్తే ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.